హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లోకి బ్లాగ్స్. మన డే 4 రైస్ వచ్చేసి చాలా హెల్తీ అండ్ టేస్ట్ కూడా అదేనండి, బీట్రూట్ రైస్. బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఈ రైస్ చాలా ఇష్టంగా తింటారు. ఎగ్జాంపుల్ నేనే. మీరు ఎంత క్వాంటిటీ రైస్ అనుకుంటున్నారు, రైస్ తీసుకుని మంచిగా కడిగి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఆనియన్ వేసి ఆనియన్ కూడా మగ్గాక టమాటా, సాల్ట్ వేసి ఒకసారి కలపండి. బీట్రూట్ని కొన్ని ముక్కలుగా కొంచెం తురుముగా వేయండి. అవి 2 మినిట్స్ ఫ్రై అయ్యాక దీనిలో అల్లం వెల్లుల్లి, పుదీనా వేయండి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న రైస్ వేసి దానిలో ధనియాల పొడి, మిరియాల పొడి వేసి ఇవి సన్ రైస్ కాబట్టి ఒక గ్లాస్ వాటర్కి 2 గ్లాసులు వాటర్ వేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక లెమన్ పిండుకోండి. ఇంకా కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ అయ్యాక ఆపేయండి. స్మెల్ అదిరింది. తక్కువ టైంలోనే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ చేయొచ్చు. బీట్రూట్ ఫ్లేవర్ వద్దనుకున్న వాళ్ళు లెమన్ అండ్ పుదీనా అస్సలు మారవద్దు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.